అందుకే నమస్కారం. ఉదయాన్నే ఫస్ట్ వీడియో ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు నా దగ్గర బ్యాకప్ చాలా వీడియోలు ఉన్నా లేదు ఫస్ట్ ఇది ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. రాహుల్ రవీంద్రన్, ఇతని భార్య పేరు చిన్మయ శ్రీపాద. ఆమె చాలా రకాల కాంట్రవర్సీ కామెంట్లు చేసింది, పాజిటివ్గా మాట్లాడింది చాలా ఉన్నాయి. ఈ రాహుల్ రవీంద్రన్ మాత్రం పలు సందర్భాలలో కొన్ని స్టేట్మెంట్ చూసి ఏంటంటే ఎట్లా అని చెప్పేసి అనిపించినా అంత పట్టించుకోవాలి. బట్ నిన్న ది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి రష్మిక మూవీకి సంబంధించి ఆ మూవీ ప్రమోషన్ చేస్తున్న దానిలో భాగంగా ఆడవారికి సంబంధించి నా సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చూసి నాకు అనిపించింది రేపు మాకు ఆపరేషన్ చేయించుకొని ఆడ మనిషి కూడా అవుతాడేమో ఇతను అనిపించింది. నిజంగా అలాగే అనిపించింది. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఆచారం వెనక మనకుండే రెగ్యులర్ అలవాట్లు ఉంటాయి చూసా, వాటి వెనక కూడా అద్భుతమైన సైన్స్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి. అలా తాళి అన్నప్పుడు ఇక మీదట తాను నా జీవితంలో సగభాగం, నా దేహంలో సగభాగం, కష్టం నష్టం సుఖం సంతోషం ఏదైనా మేమిద్దరం పంచుకుంటామని. అలా ఆ తాళి అన్నది ఇంకా పెద్దవాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, నేను సింపుల్గా చెప్తున్నాను. ఒక స్త్రీ మెడలో, మహిళ మెడలో తాళి ఉందంటే తాను వేరొకడి శరీరంలో సగభాగం, వేరొకటి జీవితంలో సగం. తన జోలికి మనం పోవద్దు, తనని గౌరవించాలి. ఇది కాదు ఇతను అంటాడు. పెళ్ళైన తర్వాత అంట వాళ్ళ ఆవిడ చెప్పాడట, ఇదిగో నీకు పెళ్ళైందని తెలియటం కోసం మెడలో తాళి కనిపిస్తూ ఉన్నట్టయితే మగవాడికి పెళ్ళైందని చెప్పడానికి ఏమీ లేనప్పుడు నీకు కూడా తాళి ఉండాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం ఉంచుకోవాలి ఉంచుకో, తీసారని తీసేయని చెప్పాడట. చిన్మే మరి ఏం చెప్పిందంటే నాది లేదు. ఫెమినిజం వేరు, ఫెమినిస్ట్ ఉండటం వేరు, ఒక మహిళగా ఉండటం వేరు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడినా. మీలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఫెమినిజం పేరుతో, ఫెమినిస్ట్ పేరుతో మీరు ఎన్నింటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళారు అండ్ ఎన్ని మూఢనమ్మకాలను ఓవర్కమ్ చేసి వెళ్ళారు, పద్ధతిగా ఉన్నటువంటి ఎన్నింటిని మీరు చెడగొట్టారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్ని కుటుంబాలు కూల్చారు, ఎంతమంది లవరం పెడగొట్టారు. మీ కుటుంబాలు బాగుండాలి, మీరు మంచి మంచి బట్టలు వేసుకోవాలి. బట్ వాళ్ళు మాత్రం స్లట్ వాకు, స్లట్ డ్రెస్సులు అండ్ అడ్డదిడ్డం గంట పడితే అట్లా ఉండవచ్చు. ఏంటిది? ఇతను మరలా చెప్తాను, రాహుల్ రవీంద్రన్ అనబడే వ్యక్తి కానీ ఆడవారికి సపోర్ట్ ఇస్తామంటూ వాళ్ళు మగవాళ్ళలాగా ఉండాలి కదా, వారికి మాత్రం ఎందుకు అలా అనేవాళ్ళు? అరే మీరు మనుషులా కదా చెక్ చేసుకోండి. మగవాడికి పురుషాంగం ఉంటుంది, స్త్రీకి యోని ఉంటుంది. ఆ యోని మనకి జన్మక్షేత్రం, అది అక్కడి నుంచే మగవాడు పుడతాడు. మగవాడైనా ఆడవాళ్ళు ఎవరైనా పుట్టుకు కారణం. ఆ మగవాడికి ఉండిద్దా? కాదు. మగవాడికి ఉండాల్సిన మగవాడికి ఉంటే, ఆడవాళ్ళకి ఉండాలి ఆడవాళ్ళకు ఉంటాయి. ఇది దేహంలోని అంగాల పరంగా. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎవరికి ఎలా ఉండాలి ఏంటనేది పెద్దవాళ్ళు అన్ని ఆలోచించే పెట్టారు. నాయన మెడలో తాళి తీసేస్తారంటే తీసేయి, మెడలో తాళి ఉంటే నీకు పెళ్ళిందని అనుకుంటారు కదా, మరి నాకు పెళ్ళిందని ఉండాలంటే, నాకు పెళ్ళిందని అనుకోవాలంటే మరి ఎలా ఏంటి? సో నా దగ్గర ఏమీ లేదు కదా, సో నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మెడలో ఈనేసుకుంటాడు తాళి కొంపదీసి, అలాగే ఉంది. లేదా కాలికి మెట్లు పెట్టుకుంటాడు. నీకు పెళ్ళేంది లేనిది ఎవరికి కావాలి? మగోడు అన్నవాడు ఎలా తిరిగినా పర్లేదనే రకం మంది. మగోడు అనేవాడు కింద చిన్న చెడ్డీ వేసుకున్న చాలు అంటారు. స్త్రీకి చక్కగా ఒంటి మీద ఉంటారు, దేవతలాగా నిండుగా బట్ట ఉండాలని కోరుకునే దేశం మనది. స్త్రీకి పురుషుడి తేడా తెలియకుండా స్త్రీకి పురుషుడు సమాన హక్కులు అంటూ ఏంది ఏంది దరిద్రం? సినిమా ప్రమోషన్ చేస్తున్నారో ఇంక వేరేది నాకు తెలియదు. కానీ నిన్న రష్మికి ఒక మాట, మళ్ళీ అది మెచ్చుకుంటాను. మాకు వచ్చినట్టుగా మగవారికి కూడా డేట్స్ వస్తే తెలిసింది, దట్ మీన్స్ పీరియడ్స్ వస్తే తెలిసింది మా బాధ ఏంటంటే. ఎస్, 100% అగ్రీ. నేను నా సొంత మనుషులు చూసినప్పుడు కూడా ఆ పీరియడ్స్ టైంలో వాళ్ళు పడే ఇబ్బంది చూసి చాలా బాధేసింది నాకు. ఎందుకు వీళ్ళకి ఇంత శిక్ష వేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి. సో బాధపడటం వేరు అండ్ సింపతి చూపడం వేరు, ఎంపతి వేరు. సింపతి అంటే జస్ట్ జాలిపడి వదలటం, ఎంపతి అంటే అది అర్థం చేసుకుని వాళ్ళతో కూడా ఉండటం. ఇక్కడ నేను చెప్పేది కూడా ఈ సృష్టిలో ఆడవారికంటూ కొన్ని, మగవారికంటూ కొన్ని ఉన్నాయి. అది ఆడవారికైనా మగవారికి లేవా? ఏది ఆపరేషన్ చేసుకుని నువ్వు కూడా ఆడవాళ్ళగా మారిపోతావా? అలా మారిపోయినా నీకు వచ్చేసి ఆ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదో అంటారు చూసారా, ఋతుక్రమం, అది ఉండదు కదా. అది ఎందుకు తెలియదు? నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడతాం, మీడియా ఉంది కదా స్టేట్మెంట్లు ఇవ్వడం వద్దు. రాహుల్ రవీంద్ర మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఆయన భార్య చిన్మయ మీద ఇంకా గౌరవం ఉంది నాకు.
బట్ ఈరోజు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ నెగిటివ్ వేరే వెళ్ళిపోతుంది. సొసైటీలో ఉన్న కొంతమంది చూసావా, నిజంగా కొంతమంది ఆడవాళ్ళు కానీ కొంతమంది మగవాళ్ళు కానీ చాలా వీడిగా బిహేవ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్. ఎలాగంటే చూసావా ఏం చెప్పాడు అంటే, నీకు పెళ్ళైంది అన్న విషయం తెలియటం నీ దగ్గర ఏమీ లేదు, నాకు మాత్రం మెడలో తాళుంది, అవసరం నేను తీసేస్తా అనే ఆడవాళ్ళు ఉన్నారండి. సరే కొన్ని చోట్ల జాబ్ కావచ్చు, రిమైండ్ కొన్ని విషయాలకు వచ్చి మెడలో తాళి తీసుకుంటూ వెళ్తూనే ఉంటారు, అది వేరే విషయం. నేనేమంటాను, పద్ధతిగా సంప్రదాయంగా ఇంట్లో ఉంటున్నప్పుడు కానీ బయటకు వెళ్తున్నప్పుడు కానీ మెడలో తాళి ఉంటే అసలు అదేమంటూ, మెడలో తాళి ఉంటే నీకు పెళ్ళైందని చెప్పి చెప్పడానికి తాళి ఉంది, నా దగ్గర ఏమీ లేదని నువ్వు కానీ ఫీల్ అయితే అనుకుంటే ఏంది అసలు ఇది? ఓ సలహా ఇవ్వడానికైనా ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఎనీవే, రాహుల్ రవీంద్ర సినిమా ఏదైతే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అయితే హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మన అల్లు అరవింద్ వాళ్ళకి సంబంధించిన టీం ఇదంతా కూడా, అంటే రష్మిక మందన్ అలాగే చాలా రోజుల తర్వాత మరలా తెలుగులో స్ట్రైక్ మూవీ అనుకుంటా. ఎనీవే, మూవీకి అయితే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. బట్ మీలో ఎవరైనా గుర్తుంటారు, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా హిజ్రాలైనా ట్రాన్స్జెండర్లైనా ఎవరైనా కానీ మన నోట్లోంచి ఒక మాట వస్తున్నప్పుడు, మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, పొలిటీషియన్ కావచ్చు, డబ్బునోడు కావచ్చు, పేదోడు కావచ్చు, అడుక్కునేవాడు కావచ్చు, గుడి దగ్గర అగ్రతాంబూలు అందుకునేవాడు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాటకి అర్థం ఉందా లేదా, అది కరెక్టా కదా, అది మాత్రం చెక్ చేసుకోండి.